బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలు ప్రపంచమంతా చూస్తోంది. ఇప్పుడు రీసెంట్గా హిందువులు సంక్రాంతి పండుగ జరుపుకోకూడదని, అటువంటి ఆచారాలు ఇస్లాం మతంలో నిషిద్ధమని, కాబట్టి ఎవరూ సంక్రాంతి పండుగను జరపొద్దని హిందువులు ఉండేటువంటి ప్రాంతాల్లో మైక్ పెట్టి అనౌన్స్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే భారతదేశం ఎంత స్వేచ్ఛా స్వతంత్రాలను ఇస్తుందో అర్థమవుతుంది. పరాయి దేశంలో మైనారిటీలు అయ్యుండి బానిసలుగా బ్రతుకుతున్న హిందువులను చూస్తున్నాం. ఈ దేశంలో మైనారిటీలు అలా ఉన్నారా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రతిసారి మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని మైకులు పెట్టి మాట్లాడే వ్యక్తులు ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలో ఉన్న లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విధానం మరే దేశంలోనే లేదు. మన రాజ్యాంగం మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడడం మనందరి బాధ్యత. ఒక మతాన్ని మరొక మతం అవహేళన చేయడం, వారి పూజా కార్యక్రమాలను అడ్డుకోవడం, అవమానించడం, వారి మనోభావాలను దెబ్బతీయడం ఎంతమాత్రం సమంజసం కాదు. మన దేశంలో హిందువులు మైకులు పెట్టొద్దు, దర్గా మీద నుంచి, చర్చి మీద నుంచి రథయాత్రలు చేయొద్దు అని ఆంక్షలు పెడుతున్నారు. మెజారిటీగా ఉన్న హిందువులకి ఇదే కర్మ, మైనారిటీలుగా ఉన్న హిందువులకి ఇదే కర్మ ఏంటని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగా మైనారిటీలుగా ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీద ఏవైనా ఇలాంటి ఘటనలు జరిగితే తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ప్రతి మతంలోనూ ఉంది.